ఇద్య లేనోడిని ఎంత పశువు అన్నారు. ఇప్పుడు కాలంలోని చదువులు విద్యార్థుల్నే బలి పశువులను చేసేస్తున్నాయి. చదువు పేరుతోటి పిల్లల్ని చంపుకు తినేస్తుండ్రు. తెల్లారు లెగిసిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా చదువు చదువు చదువు. కొందరు విద్యార్థులు చదవలేక సత్తన్నారు. ప్రైవేటు కార్పొరేట్ బడుల్లోని కాలేజీల్లోని పిల్లల్ని రాసి రంపాన్ని నెట్టేస్తుండ్రు. ఆడికి అర్థమవుతుందా నేదా, ఆడు చదవగలడా నేడా చూడడం లేదు. ఓ రుద్దిడమే, పాఠం వచ్చిందాకా ఆడితోని బట్టి ఎట్టించేసాడు పేనం తోడిడమే పని. ఈ బట్టి చదువులను చూస్తుంటే ఇటుకు బట్టీల్లోని కూలి పనులు గుర్తుకొస్తుండ్రు. వాళ్ళకైనా భోజనం టైంలోని కాసింత రెస్ట్ ఉంటుంది. ఈ చదువుకుంటున్న వాళ్ళకి అది లేదు. పొద్దున్నెప్పుడో ఇంత టిఫిన్ నోట్లోని గబగబా ఒడేసుకొని బియ్యం బస్తాలాంటి బరువున బ్యాగ్ని వెనకాతలు వేసేసుకొని ఒక చేతితోటి ప్రాజెక్ట్ వర్క్, మరో చేతితోటి స్పెషల్ హోంవర్క్ బుక్కులతో బయలుదేరుతాడు. కాలేజీ బస్సుల్లోనో ఆర్టీసీ బస్సుల్లోనో లేకపోతే ఆటోల్లోనో ఆ సోపాలు పడి వెళ్తాడు. అక్కడి నుండి రాత్రి 8 అవుద్దో 9 అవుద్దో రుద్దుడే రుద్దుడు. సంవత్సరం శివరాకరణ రాసి 3 గంటల పరీక్ష కోసం ఇంత రాసి రంప నెట్టియాలంతవా అని చిన్నోడు నోరెళ్ళబెట్టేస్తాడు. చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. అరే బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ. వీళ్ళకి బయట ప్రపంచం తెలీదు. ఆటపాటలు నేవు, అమ్మా నాన్నతో ప్రేమగా మాట్లాడుకోవడం లేదు. తోడబుట్టినోళ్ళు, స్నేహితులు, చుట్టాలు, పక్కాలతోటి సరదాలు నేవు. ఎప్పుడు పుస్తకాలు చదువు, పుస్తకాలు చదువు. అలా తగలడ్డాయి ఈ ప్రైవేటు కార్పొరేట్ బడుల్లోని కాలేజీల్లోని బట్టి చదువులని చిన్నోడు సిర్రెత్తిపోతాడు. ఎలాంటి చదువు అంటే ఆ సబ్జెక్టు మీద వాళ్ళకి పూర్తి పట్టు రాదు. ప్రశ్నకి ఆన్సర్ రాసినంత వరకే. మార్కులు ర్యాంకులు పంట కోసమే పిల్లల మీద ఆ కార్పొరేటు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు పడి పడి చదివించేస్తాండ్రు. ర్యాంకులు రాకపోతే పక్క కాలేజీ వాడు వీళ్ళని ఎక్కడ పట్టుకుపోతాడో, మనకు వచ్చిన కోట్ల రూపాయలకి కనబడిపోయి ఆడెక్కడ పెద్దోడైపోతాడో మనం దుకాణం కట్టించుకోవాలేటోనని పిల్లల దుమ్ము దులిపేస్తాండ్రు. కొందరు పిల్లలు ఇష్టపడి చదవడం లేదో, కష్టపడి చదువుతుండ్రు. ఎల్కేజీ నుంచి తీసుకున్న 10th స్టాండర్డ్ అంతా కుర్రోళ్ళకి అసలు ఆట పాట ఏం లేవు. ఎప్పుడు చూస్తే చదువు చదువు చదువు. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా. దానికోసం వాళ్ళు ఒత్తిడైపోయి చాలా మంది చాలా బాధపడుతున్నారు. చదువు టెస్ట్ వల్ల ఒక్క అమ్మాయి టెస్ట్ వల్ల అనవసరంగా ఊరి వేసుకొని చచ్చిపోయింది. దానికి ఎవరండి బాధ్యతలే? బుక్స్, టీచర్, హైటెక్ టీచింగ్ పిల్లలకి ఓవర్ బర్డెన్ అయిపోతుంది. పిల్లలు చదువుకునే దానికన్నా ఆడుకునే ఎన్విరాన్మెంట్ లేదు, ఫ్రెండ్లీ నేచర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైపర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ నుంచి ఓవర్ స్ట్రెంత్, దాని నుంచి ఎక్కువ స్ట్రెస్ అని సైకిక్ కంప్లైంట్. ఈ చదువు ఒత్తిడి భరించలేక నానా రోగాలు పాలైపోతుండ్రు. తిన్ని దొంట పట్టదు, కంటి నిండా కునుకొండదు. చదవకపోతే కాలేజీల్లో తొక్క తీసేస్తారేటోనని అదో భయం. ఇలాగా మానసికంగా కుంగి కుసించిపోతుండ్రు. జబ్బుల పాలైపోయి ఆసుపత్రుల్లోని చేరిపోతుండ్రు. ఈ బోడి చదువులు వద్దురా నాయనో అని నిండు నూరేళ్లు చక్కగా బతకాల్సిన పిల్లలు కుర్ర వయసులోనే ఏకంగా పేనాలే తీసేసుకుంటుండ్రు. చదువుకుంటే మంచిదే, ఎంత చదివినా ఎక్కపోతే ఆడేడు చేస్తాడు. ఆడి బుర్ర అంతవరకే పనిచేస్తుంది. ఎలుగుబంటి తోలుని సర్పాక్సాలు వేసేసి వాషింగ్ మెషిన్లను పుల్లుగా తిప్పెత్తే తెల్లగా అయిపోద్దేటి. పిల్లలు అంతే, ఆడు ఎంత చదవగలడో అంతే. వాళ్ళని నొట్టుకొని చదువు అని తినేస్తే కడుపు నిండా తినేసి వచ్చిన నోట్లోకి దమ్ బిర్యానీ తినరా అని నోట్లోని కుక్కెత్తే ఆడేడు చేస్తాడు, కక్కిసుకుంటాడు. అలాగే ఉంది ఈ కాలేజీ వాళ్ళు చేస్తున్న పని. ఇలాంటి ఒత్తిడి తట్టుకునేక ఈ సిట్టి తల్లి పేనాలు తీసేసుకుంది. బొలాయి కాలేజీలోని దివ్యశ్రీ అనే పిల్ల ఇంజనీరింగ్ చదువుతోంది. సెకండ్ ఇయర్లోని ఓ సబ్జెక్టు పోయింది. అమ్మా నాన్నకు చెప్పలేదు. చదువు ఒత్తిడితోని ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయలేకపోతున్నానని సెల్ ఫోన్లోని మాట్లాడింది రికార్డింగ్ చేసి ఇంట్లోని ఎవరు లేనప్పుడు ఇంటి పైకప్పుకి తాడు కట్టేసుకుని ఉరేసుకుని చచ్చిపోనది. ఇది విన్నప్పుడు చిన్నోడు గుండె జల్లు మనిపోన్నది. ఇలాంటి దివ్యశ్రీలు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు వెనక ముందు చూడకుండా నా కొడుకు కూతుళ్ళు డాక్టర్లు అయిపోవాలా, ఇంజనీర్లు అయిపోవాలని వాళ్ళకిష్టం ఉన్నా లేకపోయినా లక్షల్లోని ఫీజులు కట్టేసి ఏరో ఊర్లోని హాస్టల్లో పెట్టి మరి చదివించేస్తాండ్రు. వాళ్ళు చదివితే మంచిదే, చదివించు. నేను చదవలేకపోతున్నాను నాయనో అని నెత్తి నూరు మొత్తుకున్నా చదివి తీరాలా, డబ్బులు ఎడుతున్నాం కదా అని వాళ్ళ మీద ఒత్తిడి పెంచేస్తే గర్భశోకమేనని చిన్నోడు చెప్తున్నాడు. కార్పొరేటు ప్రైవేటు కాలేజీలు స్కూలుల్లోని చదువు చెప్పిన సిట్టంలోనే మార్పు రావాలా. ఆదివారం నాడు రెస్ట్ లేదు,
రోజుకో స్లిప్ టెస్ట్, వారానికో ఈక్లీ టెస్ట్, నెలకో పెద్ద పరీక్ష. ఇలాగైతే వాళ్ళు చదవాలా సవ్వాలా? క్లాస్ రూములో తపస్సు చేయుట వేస్ట్ రాకులు, బయట ఉన్నది ప్రపంచం ఉన్నది చూడరాకులు. పాఠాలతో పట్టాలతో కాటాలు బిరలాలు కారెవ్వరు, చేయరాలితే ఇలాంటి రోజులు రావు ఎన్నడు. అందుకే నువ్వు ప్రతిక్షణాన్ని అందుకోకులు. పండగ అనేది పబ్బం లేదు. చదువు చదువు అంతే అల్లటి మనుషులా మరబొమ్మలా? అప్పుడులోని సర్కారీ బడుల్లోని ఇలాగే సాగుకొట్టేశారా? ఇలా సాగుకొట్టనేదే. వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, కలెక్టర్లు అవనేదా? జనాలకు సేవ చేసి పేరు తెచ్చుకోనేదా? చదువులు చెప్పడం చేత కాకపోతే దుకాణాలు కట్టేసి భూమి వ్యాపారం చేసుకోండి. ఇరబోయాల్సిన విద్యా కుసుమాల్ని నసపెట్టి నరకం చూపించికండని చిన్నోడు హెచ్చరిస్తున్నాడు. సరస్వతి పుత్రులుగా వాళ్ళని తీర్చిదిద్దిన అవసరం లేదు. వాళ్ళలోని ఆలోచన శక్తిని పెంచి వాళ్ళ భవిష్యత్తులకి బంగారు బాటలేయండి. అది చదువు చెప్పడం అంటే. ఇంక మీదైనా డిబిసి లాంటి సిట్టుతోలులో సేదు జ్ఞాపకాలు ఈ చిన్నోడి నోట రాకుండా చెయ్యండి.